సీనియర్ నేత. మేడం చెప్పండి, కేవలం కేసీఆర్ గారి సంచలన వ్యాఖ్యల లేదా పాలమూరుకి సంబంధించినటువంటి ప్రేమ ఉందంటారా? నమస్తే అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వైకే ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఒకటండి, కేసీఆర్ గారే ఒక సంచలనం. తెలంగాణను తెచ్చిన ప్రదాతగా కేసీఆర్ గారికి గుర్తింపు. చరిత్రలో చెరగలేని అంటే చెరిపివేయలేని మనిషి కేసీఆర్ గారు. ఆయన చరిత్రనే సృష్టించిందే ఆయన కదండి. చరిత్రను తిరగరాసిన మనిషే కేసీఆర్ గారు. ఇవాళ చరిత్రలో ఉండడానికి, ఏదో పేపర్లో ఉండడానికి అని మాట్లాడితే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. మాకు బీఆర్ఎస్ పార్టీకి రెండు బాధ్యతలండి. తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒకటి, ఇంకోటి తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత కూడా మా మీదనే ఉందని మేము భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఈ ప్రభుత్వాన్నే కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కావచ్చు, అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కొట్లాడడం కూడా బీఆర్ఎస్ బాధ్యతగా తీసుకున్నాం. తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ జరిగితే ముందుగా గర్జించేదే కేసీఆర్ గారండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడేది కేసీఆర్ గారు కాదండి. ఇవాళ పచ్చగుండ తెలంగాణ నేను అదే చెప్తున్నా, పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి జలవాటాలపై మాట్లాడనివ్వండి సార్. మీరు మాట్లాడండి. కాదండి, అంటే వాళ్ళ టాపిక్ ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తున్నారు అంతే. ఓకే, మీరు ప్లీజ్ కంటిన్యూ మ్యామ్. రజిత గారు అదే చెప్తున్నానండి, పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి ఇవాళ జలవాటాల మీద బడేబాయి చోటేబాయి రూపంలో మళ్ళీ కుట్రలు మొదలవుతున్నాయని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. తెలంగాణ నీళ్లను తరలించేందుకు దొంగలంతా ఒకటైందనేది వాస్తవం కాదా? అప్పుడు 60 ఏండ్ల ఉమ్మడి పాలకుల కుట్రకు బలైన రైతులు ఇవాళ కన్నీళ్లను దుడిచింది కేసీఆర్ కాదా? మళ్ళా అదే రైతుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం మళ్ళీ ఇంకో జల పోరాటానికి సిద్ధమైంది కేసీఆర్ గారు కాదా? ఇలా పంటలకు కేసీఆర్ గారు ప్రాణం పోస్తే భూమికి పట్టిన గ్రహణం లెక్క ఇలా మీ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారనేది వాస్తవం. అంటే ఇక్కడ నేను ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నాను. కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టుగానే వాటర్ జగన్ తీసుకువెళ్తుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్న మనం చూసినట్లయితే ఇక్కడ జగన్ బర్త్డేకి కేటీఆర్ తోటి జగన్ బర్త్డే విషెస్ తోటి శేర్లింగంపల్లికి చెందినటువంటి వ్యక్తి చాలా పెద్ద ఫ్లెక్సీ వేయడం కూడా జరిగింది. సో ఈ వాళ్ళిద్దరి మధ్య అభిమానం అవ్వచ్చు. అంటే ఇప్పుడు కామెంట్ వచ్చింది కనుక కత్తి వెంకటస్వామి గారి దగ్గర నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో అప్పుడు ఇదే ప్రేమతోటి వదిలేశారంటారా కేసీఆర్? వదిలేసింది ఎక్కడా లేదండి. ఎప్పుడైనా తెలంగాణ ప్రయోజనాలకు అడ్డం పడ్డ వ్యక్తులను పక్కన పెట్టడం జరిగింది. ఏదైనా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడ కొట్లాడిన దాఖలాలు కూడా మావే ఉన్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నదే బీఆర్ఎస్ పార్టీ. ఇలా దేవాదులు ఎక్కడుందో, ఏ బేసిన్లు ఉందో కూడా తెలియని వ్యక్తి సీఎం ఉన్నాడు. ఇలా బచావత్ ట్రిబ్యునల్ జూరాలకు నీళ్లు కేటాయిస్తే ఏం కామెంట్ చేసిందో వివరించగల వ్యక్తి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఏం చేస్తాను చెప్పండి? చారిత్రక తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిందే తెలంగాణ ప్రజలు. కానీ 9 నెలలుగా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఏమైపోయారండి? కేటీఆర్ గారే చూస్తున్నారు అంతా. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు రావాల్సిన పని లేదు. మా పార్టీ యాక్టివ్ ప్రెసిడెంట్, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొట్లాడుతూనే ఉన్నారు. మా హరీష్ రావు గారు కొట్లాడుతూనే ఉన్నారు. నిజంగా కూడా ఇలా ఈ రోజు వీళ్ళు కొట్లాడడం వల్లే మీకు ఇచ్చిన మిమ్మల్ని ప్రశ్నించడం వల్లనే తెలంగాణలో పాలన కొద్దిగా మెరుగైంది అనేది వాస్తవం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉండే. ఏం చేసింది చెప్పండి? ఇలా వీళ్ళు ఇచ్చిన 420 హామీలలో ఏ హామీ నెరవేరుతుందో చెప్పండి. ఇవాళ మొన్నటికి మొన్న కాంగ్రెస్ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఫలితాలను తేలిపోలేదండి. సర్పంచ్ ఎలక్షన్లతోనే కాంగ్రెస్ పతనం మొదలైందని చెప్పొచ్చు. ఇలా మన నీళ్లు ఆంధ్రాకు అప్పచెప్పి మన నిధులు ఢిల్లీకి మూటలు కట్టి పంపించేది ఎవరండి? కనబడతలేదా ఇప్పుడు? వాళ్ళకి తెలంగాణకు ప్రజలు బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ దగ్గర ఉన్న ప్రోగ్రెస్ నేను కూడా అనగలను. ఇప్పుడు కాళేశ్వరం దోచిందంతా ఎక్కడ పెట్టినా నేను కూడా అనగలను. కానీ నేను చర్చను ఒక పద్ధతి ప్రకారము తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడమా. ఇప్పుడు నువ్వేంత దోచుకున్నావు, నేనెంత దోచుకున్నావు అని మాట్లాడితే రైత గారు చిలక పలుకులు అక్కర్లేదు, ఈ చిలక పలుకులు అక్కర్లేదు. నేనేమంటున్నా అంటే తెలంగాణ పాలమూరు గురించి నిన్న ఎక్కువ కేసీఆర్ గారు మాట్లాడారు. పాలమూరు యొక్క ఇది
ప్రయోజనాలు ఏదో 3 జిల్లాలకు సంబంధించి అవును. దాని మీద మీరు చేసింది ఏంది మేము ఆపింది ఏందో ఒకసారి చెప్తే